ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను సీతను అపార్థం చేసుకోలేదు, అలాగే సీత నన్ను అర్థం చేసుకోలేదు. ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు సీతకి మధ్య మూడో మనిషి రావడం నాకు ఇష్టం లేదు. మా విషయం మేమే తేల్చుకుంటాం, నువ్వు బయలుదేరు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోవడం ఏంటి మామ? నీ పరిస్థితి అర్థమైంది కాబట్టి నేను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మచ్చలేని సీతగా త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఖచ్చితంగా సీత నా గురించి మంచిగా చెప్పదు, మిథునతో నా పెళ్లి జరగదు. అందుకని సీతని చంపేస్తావా? నా గురించి ఎవరు చెడుగా మాట్లాడినా నాకు నచ్చదు. అసలు మొన్నే సీత పైకి పోవాల్సింది. అనవసరంగా వదిలేశాను. వదిలేసింది నువ్వు కాదు, సీత. ఆ రోజు నువ్వు సీతకి దొరుకుంటే నిన్ను చంపేసేది. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నావు. అంతటితో ఆగకుండా హోలీ రోజు రామ్ మీద కూడా అటాక్ చేయబోయాం. అక్కడికొచ్చిన సీతకు ఆ విషయం తెలుసుంటే నిన్ను అప్పుడే చంపేసుండేది. నువ్వు ఎవరి జోలికి వెళ్ళినా సీత క్షమిస్తుందేమో కానీ రామ్ జోలికి వెళ్తే వదిలిపెట్టదు. సీత సుమతి లాంటిది కాదు, దాన్ని అంత ఈజీగా చంపలేవు. సీతకి దొరికితే నువ్వే చేస్తావు. అది బ్రతికుంటే నా గురించి బ్యాడ్ గా చెప్తుంది. నాకు మిథునకి పెళ్ళవదు, ఇంకేం చేయమంటావు? నువ్వు ఏం చేయకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళకు. పిన్ని, ఏమైంది పిన్ని? ఎందుకు మీరిద్దరూ టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు రామ్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నాము. ఏ విషయం పిన్ని? గౌతమ్ పెళ్లి విషయం. అదే రామ్, ముఖర్జీ గారి డాక్టర్ మిథున. అవును, తను ఇప్పుడే ఇంటికొచ్చి వెళ్ళింది. చూశాను, బయట ఎదురుపడింది. మిథున గౌతమ్ని పెళ్లి చేసుకుంటుందట రామ్. ఏంటి, వీణ్ణి పెళ్లి చేసుకుంటుందా? నాది సేమ్ ఫీలింగ్ రామ్. ఏంటి బ్రో, నాకేం తక్కువ? మిథున నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటుంది. అంతలేదు అల్లుడు, మిథునకు రామ్ అంటే ఇష్టం. రామ్ కాదన్నాడు అని నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇప్పుడు ఆ విషయం అవసరం అన్నయ్య? అంటే రామ్కు క్లారిటీ ఉండాలి కదా చెల్లాయ్. గౌతమ్ మిథునని పెళ్లి చేసుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదరా? నాకేం అభ్యంతరం ఉంటుంది డాడీ. అంటే మిథున అచ్చం సీతలా ఉంటుంది కదా అని. సీతలా ఉండొచ్చు, కానీ తను సీత కాదు కదా. ఇంకొక 10 జన్మలెత్తినా మిథున సీత అవలేదులే రామ్. మిథునకి సీతకు పోలికేంటన్నయ్య? అనవసరంగా రామ్కి కోపం తెప్పించుకో. మిథున గురించి నాకు అనవసరం. వీడు పెళ్లి చేసుకుంటే చేసుకోమనండి. మిథున గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కానీ ఒక మెలిక పెట్టింది రామ్. మెలికేంటి పిన్ని?
మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవాలంటే తను మంచోడని సీత సర్టిఫికెట్ ఇవ్వాలంట. నువ్వే చెప్పు బ్రో. సీతకు నేనంటే పడదు కదా, ఓసారి నన్ను కొట్టింది కూడా. అలాంటి సీత నా గురించి మంచిగా ఎలా చెప్తుంది? ఒకవేళ సీతకి రామ్ చెప్తే సీత మిథునకు చెప్తుందేమో. అవును రామ్, గౌతమ్ గురించి మంచిగా చెప్పమని నువ్వే సీతకి చెప్పాలి. సారీ డాడీ, వీడి గురించి సీత అభిప్రాయాలు సీతకున్నాయి. వాటిని నేను మార్చలేను. నా కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా బ్రో? అంటే రాముని మధ్యవర్తిగా రాయబారం చేయమంటున్నావా? చేస్తే తప్పే ఉందన్నయ్య. గౌతమ్ రామ్కి తమ్ముడు లాంటివాడు, అన్నగా మాట్లాడొచ్చు కదా. నేను సీతతో ఏ విషయం మాట్లాడను పిన్ని. ముఖర్జీ గారు ఆఫర్ చేసిన ఆ 1000 కోట్ల బిజినెస్ డీల్ గురించి సీతని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడే నాకు గిల్టీగా అనిపించింది. అవసరానికి సీతనలా వాడుకోవడం తప్పే కదరాం. అందుకే ఆ తప్పు మళ్ళీ చెయ్యను అంటున్నాను. అంటే మిథునతో నా పెళ్లి జరగటం నీకిష్టం లేదా బ్రో? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం మిథునకే ఇష్టం లేదేమో, అందుకే ఇలాంటి మెలికబెట్టిందేమో. నువ్వు ఆపుతావా అన్నయ్య? ఆ, మిథున ఈ ఇంటి కోడలైతే మన ఆస్తి రెట్టింపు అవుతుంది రామ్. మనం మరిన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టొచ్చు. ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వొచ్చు. కరెక్టే పిన్ని, కానీ సీతని నేను కన్విన్స్ చేయలేను. తనతో మాట్లాడాలంటే నాకేదోలా ఉంటుంది. అలాగే ఉంటుందిరా. చెయ్యని తప్పుకి సీతను బయటికి పంపించారు కదా. నువ్వు ప్రతిసారి అడ్డం పడకన్నయ్య. అపశకనం మాట్లాడకు. ఇందా కూడా మామయ్య ఇలాగే మాట్లాడాడు. అందుకే మిథున ఇలాంటి కండిషన్ పెట్టి వెళ్ళింది. హలో బొంబాయలుడు, ఏ ఆడపిల్లైనా ఎవ్వరిని ఊరికే పెళ్లి చేసుకోదు, ఎంక్వైరీలు చేస్తుంది. తమరి గురించి మిథునకు ఏ డౌట్ వచ్చిందో వెళ్ళి సీతను అడిగింది. సీత తనకు తెలిసిన నీ భాగవతం మొత్తం చెప్పింది. దానికి నన్నంటావే? గౌతమ్ గురించి సీత మిథునకు చాలా బ్యాడ్ గా చెప్పిందంటరా. ఈవ్ టీజింగ్ కేసులో గౌతమ్ లేడు అని సిఐ 3లోకి చెప్పారు కదా. అలాగే సుమతి హత్య విషయంలో గౌతమ్కి ఏ సంబంధమూ లేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది. నువ్వు సీతతో ఈ నిజాలు చెప్పిస్తే మిథున పెళ్లికి ఒప్పుకుంటుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.